టీడీపీకి కూటమికి లాభిస్తుందా లేకపోతే ఎవరికి లాభిస్తుంది అది అయితే ఏది ఓటింగ్ ప్యాటర్న్ యా ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతుందో కసిగా ఓటు పోయినని వీళ్ళు గట్టిగా గతంలో కూడా చంద్రబాబు గారి మీద చెప్పిన హామీలు నెరవేర్చలేదని 10,000 కుంకుమ ఎన్నికల ముందు ఇచ్చినా కూడా రాత్రి వరకు క్యూ ఉన్నది. మీకు తెలుసు 9-10 వరకు పోలింగ్ అయింది ఇది పసుపు టోటల్ కుంకుమ లేడీస్ పోయిన 19లో. బట్ రిజల్ట్ ఏమొచ్చింది? అవును ఉల్టాయింది. ఇప్పుడు ఏదైతుందో ఈ జనాలు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, సారీ తెలంగాణ కాదు, ఇతర దేశాలు కమ్మనుకోండి, ఈవెన్ కర్ణాటక అండ్ బెంగళూరు నుంచి కూడా స్పెషల్ బస్సులు వేల మంది ఏదైతుందో మొత్తం రోడ్స్ అని జామ్. మద్రాస్ రోడ్డు, బెంగళూరు నుంచి ప్రయాణమయ్యే రోడ్డు. తో వాళ్ళు కసిగా వచ్చింది ఏంటంటే ఇతని మార్పు అనేది కోరుకున్నారు. ప్రజలకు అందుబాటులో లేడు, మట్టి, ఇసుక, లిక్కరు, తర్వాత కొత్త పరిశ్రమ రాలేదు, రోడ్లు బాగుపడలేదు, తో నియంత పాలన చేస్తుండు. ఒక అవకాశం అనేది అవుతుంది. నవరత్నాలు ఇంపార్టెంట్ కదా సార్, డెవలప్మెంట్ ఇంపార్టెంట్, పరిశ్రమ రావడం ఇంపార్టెంట్, రాజధాని ఇంపార్టెంట్. 3 రాజధాని 3 లేదు, 1 లేదు సార్. దేశంలో ఎక్కడన్నా ఒక హైకోర్టు ఉన్న కాడ రాజధాని ఉంది సార్? ఇలా నాగ్పూర్లో సెషన్ నడుస్తుంది కదా, ఏది మహారాష్ట్రలో, బాంబేలో ఒక మాన్సూనా అయితే అంటే చలికాలం అయితే వానకాలం, అది ఎందుకు రాజధాని లేదండి? కోర్టులు 2 ప్లేసులు ఉన్నాయి కదా, కశ్మీర్లో నడుస్తున్నది కదా, కర్ణాటకలో నడుస్తుంది కదా 2 ప్లేసులు సెషన్. వై నాట్? ఇతనికి ఒక్కరికే తెలివి ఉందా సరే? కూడా సౌత్ ఆఫ్రికా అంటాడు. అరే నువ్వు ఇండియాలో పుట్టినవయ్యా, ఇండియన్ బార్నయ్యా, రాజశేఖర రెడ్డి కుమారునివయ్యా, నీ ఒక్కరికే తెలివి ఉంది కానీ ఎవరికి తెలివి లేదా? 3 ఏదైనా డిసైడ్ అయిందా? కాలే. గ్రామ సచివాలయం 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు సార్ సాలరీ? 5,000. మీ దగ్గర ఇప్పుడు ఒక దాదాపు 150-200 మంది పనిచేస్తుండ్రు. మినిమం జస్ట్ వాటర్ ఇచ్చే బాయ్కి కూడా మీరు 270 రూపాయలు అంటే 8,000 చిల్లర జీతం ఇస్తారు కదా, 15,000 జీతం ఎక్కడైనా కానీ. మినిమం వేజ్ బైలాస్ ప్రకారం మినిమం వేజ్ 100%, మినిమం 8,500 ఇవ్వాలి కదా. ఎవరు కోర్టుకు పోయినా కోర్టు అగెనిస్ట్ జడ్జిమెంట్ ఇస్తుండే, ఎవరు పోలా. ఈ పని ఎవరు చేయనుండే? పవన్ కళ్యాణ్. ఈ పని ఎవరు చేయనుండే? టీడీపీ చేయలే. మినిమం వేజ్ ఇవ్వకపోతే రేపు చంద్రబాబు గారు వచ్చిండు మినిమం అన్నాడు అనుకోండి, ఇదే 5,000 తోటి గిట్ట కంటిన్యూ చేస్తే ఇక్కడ కూడా అనుకుంటున్నారు తెలంగాణలో ఖచ్చితంగా మినిమం వేజ్ చేయకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు ద, నేను పబ్లిక్ రిలేషన్ కేసు ఇస్తాను, సిటిజన్ ఆఫ్ ఇండియా 100%. 24 గంటలు చాకరీ చేయించుకున్నావు కదా. సో ఇవన్నీ వీళ్ళు ఈ ఓటింగ్ ప్యాటర్న్, పెరిగిన ఓటింగ్ ప్యాటర్న్ మాత్రం కసిగా పోయారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. డబ్బుల కోసమో ప్రలోభ కోసం పోలే. గుంటూరులో రాజధాని ఇష్యూలో రాజధాని చేస్తా అన్న కూడా సొంతగా మంగళగిరి కూడా ఓడిపోయింది లోకేష్ గారు. వాళ్ళకి అక్కడ గుంటూరులో అయితే బెనిఫిటే కదా. కానీ రాజధాని లేకపోవడము, రాజధాని ఇంపార్టెన్స్ అప్పుడు తెలియలే. ఎన్నికల్లో 2019లో ఏదైతుందో తెలియలా, తో ఓటమి పాలైంది. ఈరోజు రాజధాని ఇంపార్టెన్స్ తెలిసింది, లేకపోవడం వల్ల మనం ఎంతో నష్టపోయినాం ఈ ప్రాంతం మొత్తాన్ని, గుంటూరు కృష్ణా జిల్లా. ఈరోజు వెస్ట్ ఈస్ట్ ఎట్లయితే 78లో కాంగ్రెస్ అయ్యి స్వీప్ చేసిందో, 83లో టీడీపీ చేసిందో, మళ్ళీ 89లో కాంగ్రెస్ చేసిందో, మళ్ళీ 94 రామారావు గారు చేసిందో, 83 మరి కంటే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా 33 సీట్లో 27కు తగ్గకుండా 30-31 సీట్లు వస్తే కూడా ఆశ్చర్యపోవద్దు. 17 గుంటూరు, 16 కృష్ణా జిల్లా, 33లో 27కు తగ్గాయి. అంటే ఈస్ట్ వెస్ట్లో 19, 15, 34, గతంలో 21, 19, 40 ఉండే. డీలిమిటేషన్లో తక్కువైనాయి అక్కడ, అట్లే గుంటూరులో తక్కువైంది. అక్కడ 34లో కూడా 29కి తగ్గాయి. ఈస్ట్ వెస్ట్ ఎట్లయితే ట్రెండ్ సెట్ చేసిందో 78లో కానీ, 83లో కానీ, 94లో కానీ, 89లో సేమ్ ఈస్ట్ వెస్ట్ కంటే కూడా గుడ్ రిజల్ట్ ఈరోజు గుంటూరు కృష్ణాలో రాబోతున్నది. అంటే ఈస్ట్ వెస్ట్ కంటే కూడా ఈస్ట్ వెస్ట్ ఎట్లయితే బెటర్గా, అంటే 34లో 29 ఎట్లా వస్తున్నాయో ఇక్కడ 33లో 27, 28 అంటే బెటర్ దాన్ ఆఫ్ ఈస్ట్ వెస్ట్ కదా. అంతేగా, బెటర్ దాన్ ఈస్ట్ వెస్ట్. తో కసిగా ఓట్లు వేసిండ్రు. అది కర్ణాటక నుంచి రానియండి, తమిళనాడు నుంచి రానియండి, ఇతర దేశాలు రానియండి, దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. పలు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎందుకంటే డ్యూ టు ఫస్ట్ వరకు చేయలేం కనుక ఇవ్వడం లేదు. ఇప్పుడు పోస్ట్ పోల్ పోయిండు, కొన్ని సర్వేలు పోతున్నాయి. నిన్న పోయి కొందరు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా రన్ ఇస్ పోస్ట్ పోల్ అంటే ఒక 4-5 రోజుల తర్వాత పెట్టుకొని రెడీ పెట్టుకొని ఏదైతుందో ఎగ్జిట్ పోల్ కింద ఎప్పుడు ఇస్తారు? పబ్లిష్కి అవకాశం లేదు కనుక కొందరు చేశారు, కొందరు ఇప్పుడు మళ్ళీ ఇళ్ళకి పోయి ఎట్లయితే సర్వే ఎట్లా చేస్తున్నారో చేయడానికి కూడా కొన్ని వందల మంది 3-4 సర్వే బృందాలు అవుతుందో ఇలా ఆ 13 జిల్లాల ఉమ్మడి జిల్లాలో తిరుగుతూ ఉన్నారు.
దాంట్లో నా మిత్రులు కొందరు ఏదైతుందో అక్కడ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతుందో ఈ రిజల్ట్ 1 నాడు ఏదైతుందో మీకు ఎగ్జిట్ పోల్ రూపంలో వస్తుంది. ఫస్ట్ లాస్ట్ డే ఆఫ్ పోలింగ్, 4th కౌంటింగ్. సో రిజల్ట్ వన్ సైడ్ ల్యాండ్ సైడ్ విక్టరీ అవుతుంది.